దేవుని ఆరాధించాలి. ఏదైనప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ రాత్రి మనకి ఇచ్చాడని బట్టి ప్రభువుని స్తుతించాలి. స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అలాగే ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, అలాగే ఈ స్తుతి కొడుకుని ఏర్పాటు చేసుకున్న సహోదరు ఏలీ గారిని బట్టి, సువార్త వారిని బట్టి, మనకి ఇచ్చిన బిడ్డలు ఎమ్మెల్యే వాళ్ళని బట్టి, రాజప్రకాశ్ వాళ్ళని బట్టి కూడా ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయాన్ని దేవాది దేవుడు మహిమ చెల్లిస్తూ కుటుంబానికి కూడా కృతజ్ఞత, కూడిక ఏర్పడిన కుటుంబానికి కూడా శుభాల ఆశీర్వాదం ప్రకటిస్తాను. ఇప్పటి వరకు కూడా ఈ కూడికను నడిపించిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు చేయవచ్చు. మీ అందరూ కూడా అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుకున్న వారు చనిపోయినని చెప్పారు. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడు. అయితే తండ్రి అయిన హేరోదు కొడుకుగా యోదయ దేశముందు ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని బడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. హల్లెలూయా. దేవుడి వాక్కును మనం ఇంట్లో దీవించుగాక. ఈ నజరేతుకి చాలా ప్రాముఖ్యమైన చరిత్ర ఉందన్నమాట. ఈ నజరేతుకి చాలా ప్రాముఖ్యమైన చరిత్ర ఉంది. అయితే ఈ నజరేతు విషయానికి వచ్చినప్పుడు ఇది చాలా విషయాల్లో మనం చూస్తే కనుక ఈ నజరేతు గురించి ఎందుకు మనం ఈరోజు మనం ధ్యానించబోతున్నామంటే, ఈ నజరేతు గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనయేలు అనే వ్యక్తి ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు అన్నమాట. ఏంటంటే, నజరేతు నుండి మంచిది రాగలదా అని ఒక ప్రశ్న ఉంటుంది. అంటే నజరేతులో మంచిది అనేది ఏమీ లేదు, నజరేతులో ఏది కూడా మంచిది అనేది రాదు అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ఫిలిప్ అంటాడు ఆయనతో, వచ్చి చూడండి అంటాడు. అంటే నజరేతులో మంచిది ఉన్నదా లేదా వచ్చి చూడండి అంటే, యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో నివసించలేనంతసేపు కూడా నజరేతు ఎందుకు పనికిరాందిగా ఉందన్నమాట. అందుకే నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పి నతనయేలు అనే వ్యక్తి ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే నజరేతు గ్రామంలో మంచిది అనేది లేదు, నజరేతు గ్రామంలో నీతి అనేది, యథార్థత అనేది లేదు. నజరేతు చాలా చరిత్ర ఉంది. అయితే అక్కడ యూదులు నివసించిన ప్రాంతం వాళ్ళు చాలా వ్యతిరేకమైన పరిస్థితిగా వారు జీవించేవారు అన్నమాట. అయితే తర్వాత మన పాత నిబంధన గ్రంథం నజరేతు గురించి చరిత్ర ఎక్కడ కనపడదు, కానీ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత యోసేపు మరియలు యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళాక నివసించడం మనం చూస్తూ ఉంటాం. ఇదే సిచ్యువేషన్ మనం చూసినప్పుడు యోహాను సువార్తలో మనం చాలా స్పష్టంగా ఈ నజరేతు గురించి మంచిది ఎలా వస్తుందనే ప్రశ్న చాలా స్పష్టంగా మనకు అక్కడ కనపడతా ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం మనం చూసి 46వ వచనం చూస్తే, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏమైనా రాగలదా అని అతనిని అడుగగా,
వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు చూడండి, ఒక మనం ప్రశ్న వేసుకోవాలన్నమాట. నజరేతు గురించి మనం మాట్లాడేటప్పుడు, నజరేతు గురించి మనం ధ్యానించేటప్పుడు ఈ నజరేతు మీద అపోహ ఏంటి? నజరేతులో మంచిదేది లేదు, మంచిదేది రాదు, మంచిదేది జరగదు. ఈ నజరేతుకున్న ప్రాముఖ్యత ఎటువంటిది అన్నమాట. అంటే ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి కుటుంబంలో నుండి మంచిది రాగలదా, నీ గృహంలోంచి మంచిది రాగలదా, నీ జీవితంలోంచి మంచిది రాగలదా అనే ప్రశ్నలు మనం వేసుకోవాలి. అయితే ఇక్కడ చూస్తే వచ్చి చూడండి, ఫిలిప్పు చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పటి వరకు కూడా నజరేతులో ఉన్న పరిస్థితుల్ని యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అక్కడ మార్చబడింది. మన నజరేతు యొక్క పరిస్థితి అంతా కూడా ఇక్కడ చూస్తే ఈ నతానియేలు గురించి యేసు ప్రభు చెప్తారు. 47వ వచనంలో, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాడు. నన్ను నీవు ఎలాగూ వెలుగుదువని నతానియేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితేనని అతనితో చెప్పాను. ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. నజరేతులో నుండి మంచిది ఎలా రాగలదని నతానియేలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఫిలిప్ ఏమంటున్నాడు? వచ్చి చూడండి, అక్కడ మంచిది రాగలదా లేదా, అక్కడ మంచిది ఉందా లేదా. అంటే అప్పటి వరకు కూడా నజరేతు యొక్క పరిస్థితి వేరు, భిన్నంగా ఉంది. దేవుని పనికి చాలా వ్యతిరేకంగా ఉండేది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అందుకే అతను నజరేతు వాడని అతనికి పేరు కలిగిందని మత్తయి సువార్త మనం ధ్యానించాం. అయితే యేసు ప్రభు ఏమంటాడు? ఇతడు కూడా ఇశ్రాయేలు నీతి, ఇతడు ఎలాంటి కపటమో లేదు, అతను నీతిమంతుడు అని చెప్పి యేసు ప్రభు వారు నతానియేలు గురించి మాట్లాడతారు. అప్పుడు నతానియేలు గారు, నువ్వు ఎలా చెప్పగలిగావంటే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను ఎదిగాను. అంజూరపు చెట్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రభు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ ప్రార్థన చేసేది అంజూరపు చెట్టు కింద ధ్యానం చేసేవారు. వారు సమయం దొరికినప్పుడల్లా కూడా అంజూరపు చెట్టు కిందకి వెళ్ళి వారు ప్రార్థన చేసేవారు అన్నమాట. అంటే నతానియేలు అంజూరపు చెట్టు కింద ఏం చేస్తున్నట్టు అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడే ప్రభు అతను దృష్టించాడు. ప్రభు యొక్క మనసులో నతానియేలు పడ్డాడు. అప్పుడు నతానియేలు ఏమంటున్నాడంటే, ఇక్కడ నజరేతులోనే మంచిది రాగలదా? చాలా స్పష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్న మనందరికీ కూడా మనం ఆస్వాదించుకోవాలి. నీ కుటుంబంలో నుండి మంచిది రాగలదా? నీ గృహంలోంచి మంచిది రాగలదా? దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కానీ, మాట కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ అవి మంచిగా ఉన్నవా అని ఒక ప్రశ్నించుకోవడానికి దేవుడు ఈ రాత్రి మనకి వచ్చిన ఇచ్చాడన్నమాట. ప్రతి గృహం గురించి మనం ప్రశ్నించుకోవాలి. నీ గృహంలో ఉన్న ఇది వరకు ఉన్న ఆలోచనలు కానీ, తలంపులు కానీ, పరిస్థితులు కానీ ప్రభు వచ్చిన తర్వాత నీ గృహం ఎలా మారింది? నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా? చూడండి, నజరేతు యొక్క పరిస్థితి యేసు ప్రభు అక్కడ నివసించక ముందు ఒక రకంగా ఉంది, యేసు ప్రభు నివసించిన తర్వాత ఇంకొక రకంగా ఉంది. యేసు ప్రభు కాపురము లేనప్పుడు నజరేతు పరిస్థితి వేరు, యేసు ప్రభు కాపురం ఉన్నప్పుడు నజరేతు పరిస్థితి వేరు. అందుకే ఫిలిప్పు చాలా స్పష్టంగా అన్నాడు, నువ్వు వచ్చి చూడు అక్కడ మంచిది ఉన్నదో లేదో. అంటే అప్పటి వరకు కూడా నజరేతులు ఏమి లేదు, మంచిది లేదు. కానీ యేసు ప్రభు కాపురం ఉన్న తర్వాత, యేసు ప్రభు శిశుప్రాయంలో బాల్య దశలో ఆ ప్రాంతం అంతా తిరిగిన తర్వాత, ఆ ఇరుకైన వీధుల్లో ఆయన ఆడుకుంటూ తిరిగిన ప్రదేశము నజరేతు. ఆ ఇరుకైన ప్రదేశాల్లో, ఆ కొండ ప్రాంతాల్లో, కొండలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్న పరిస్థితి నజరేతులో కనపడతా ఉంది. కాబట్టి యేసు ప్రభు అక్కడ నివసించడం ద్వారా నజరేతు యొక్క పరిస్థితి మార్చబడింది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలుగా మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో కాపురం ఉన్నా, మిమ్మల్ని బట్టి ఆ ప్రాంతాలు మార్చబడాలి. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ఆ కుటుంబాలు దీవించబడాలి. మిమ్మల్ని బట్టి ఆ రాష్ట్రము కానీ, ఆ గ్రామము కానీ, ఆ ప్రాంతము కానీ, అక్కడున్న గృహాలు కానీ, పరిస్థితులు కానీ దీవించబడాలి. ఆ పరిస్థితులు మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభుని ఆ నజరేతులో దేవుడు నడిపించాడు. అక్కడ నజరేతు యొక్క సమస్తమైన పరిస్థితి కూడా దేవుడు మార్చాడు.
అలాగే చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, ఏలి గారు కూడా అనుకుంటూ ఎక్కడ ఏలి గారు దేవుడు ఒప్పనపూడి, ఈ దేవుడు నందమూరి గారు. అసలు దానికి దేనికి ఏంటి, అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే మనం ఏమనుకుంటాం, అత్తోరూరు అంటే అంటారు, అంతే కదా, అత్తోరూరు కాబట్టి వచ్చేసేవి ఇక్కడ అంటారు. కొంతమంది తెలియని ఏమంటారు, ఎల్లరికి వెళ్ళిపోయారు అంటారు కొంతమంది. కొంతమంది ఏమనుకుంటారు, సువార్తమని బలవంతంగా లాక్కొచ్చింది అనుకుంటారు. కానీ దేవుని యొక్క తలంపు ఇక్కడ మన దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము మనం గ్రహించాలన్నమాట. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలి. ఇల్లు ఇక ఈ ఊరు అల్లుడు అవ్వడం ఒక ఎత్తు అయితే, వాస్తవాన్ని బలవంతంగా రాకొచ్చున్నాను అక్కడ స్థిరపడి. కానీ అంటే చూడండి, దేవుని ప్రజల విషయంలో దేవుడు అనేకమైన ఇక ముందు కూడా ఏ కూడా పెడతారంటే రక్షణ సువార్త కూటాలు. ఈ రక్షణ సువార్త కూటానికి మనం అందరం ఏం చేయాలి? ఏం చేయాలండి? మన వంతులుగా మనం కూడా ఆయన రీతిలో ఏం చేయాలి? సహకరించాలి. చూడండి, ఎక్కడో ఒక అతనికి రక్షణ, ఎప్పుడో రక్షణ. ఆ రక్షణ ఏమవుతుందండి? ఆగిపోయిందా, కొనసాగుతుందా? కొనసాగు. కనుక రక్షణ అన్నది ఎప్పుడు కూడా మనం అర్థం చేయకూడదు. మన కుటుంబాలే రక్షణ సువాసన ఇల్లుగా మారిపోవాలి. హల్లెలూయా! రక్షణ సువాసన ఇల్లుగా మారిపోవాలి. నాకు సమయం లేదు, ఎంత అయిందంటే ఇంకా 10 నిమిషాలు చెప్తాను, నేను ఎక్కువసేపు చెప్తాను. కనుక మరొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 12:12. ఆలోచించుకొని అక్కడ మార్పు అని మారు పేరు కదా యోహాను తల్లి మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించున్నది. ఇట్లా ఆలోచించుకుని అతను మార్పు అని మారు పేరు గల యోహాను తల్లి మరియా ఇంటికి వచ్చాను. ఎవరింటికి వచ్చానంటే మరియా ఇంటికి వచ్చాను. మార్పు ఈ మరియా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఏముందంటండి, అనేకులు కూడి ప్రార్థన చేసే ఇల్లుగా ఉందంట. హల్లెలూయా! ఆ ఇల్లు ఎలా ఉందంటండి? ప్రార్థన చేసే ఇల్లు. ఆ ఇంట్లో ఏముందంటండి? ప్రార్థన. నీతి మంతుని గుడారములో రక్షణ సునాదములు వినబడును. హల్లెలూయా! రక్షణ సునాద ఆశీర్వాదము, ఆశీర్వాదం. అందుకుని ఏమండి శాంపులు చేర్చుకుని గృహముగా ఏమండి ఆ గృహం ఉంది. ఎవరి గృహం అది? ఏ గృహం? ఎవరి గృహం అండి? ఏమండి ఆమె ఒక వ్యాపారస్తురాలు, లుదియా. ఆ లుదియా ఏమంటే అక్కడ పౌలు గారిని చేర్చుకుంది. పౌలు గారిని చేర్చుకుంది. నేటి దినాల్లో సేవకులు మనం చేర్చుకుంటున్నామా? అవును, సేవకుల్ని చేర్చుకుని మంచి ఆతిథ్యం ఇస్తున్నామా? ఎవరైతే అలా ఉంటారో ఆ కుటుంబాలు జీవించేవాళ్ళు. మా సంఘాలు ఉన్నాడు ఇస్తాను ప్రతి 15 రోజులు 15 రోజులకి సార్ మొత్తం ఎంతమంది ఎన్ని గృహాలు అయితే ఉన్నాయి, గృహాలన్నీ దర్శించిన తర్వాత లాస్ట్కి ఆ కుటుంబానికి, ఆ గృహానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేయొచ్చు. మా కుటుంబంగా భార్య భర్తలుగా, మా ఇద్దరు బిడ్డలుగా వాళ్ళకి మమ్మల్ని చేర్చుకోండి. కానీ చక్కటి ఆతిథ్యము. హల్లెలూయా! చక్కటి ఆతిథ్యము అలా కాదు మళ్ళీ. కాబట్టి ఎందుకంటే ముఖస్థితి చేయట్లేదు కానీ చక్కటి ఆతిథ్యం ఇస్తాము. ప్రతి 15 రోజులకు వస్తారు. అలా ఎవరైతే వచ్చారు కుటుంబానికి కనిపిస్తుంది. ఆయన ప్రసన్నత ఇన్నిటి చన్నీళ్ళు ఇస్తే తప్పనిసరిగా దాని ప్రతిఫలాన్ని మీరు చేస్తారు.
చూస్తాం. సేవకుని నిర్లక్ష్య పెట్టాలి, సేవకులు ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి. ఎవరి అలా ఎప్పుడైతే మన గృహాలు మన కుటుంబాలు ఉంటాయో జీవించబడతాయి. అలాగే ఏది ఎప్పటికీ ఎంతోమందిని చేర్చుకున్నారు, ఎంతోమంది ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరి ఎంతోమందిని చేర్చుకుని ఆ ప్రార్థన చేయించుకోండి. అందుకని అతని దగ్గర డబ్బులు లేకపోయింది. మరొక ఆయనలో రక్షణ కుమార్ గారు ఉదయంలోకి వెళ్ళారు. దేవుడు ఏం చేశారంటే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక బట్టి చక్కటి ఇల్లు కట్టిపెట్టాడు. హల్లెలూయా. అప్పుడు ఉన్నాయి, అప్పుడంటే మనం ప్రార్థన చేస్తే ఏమైపోతాయి? ఏమవుతాయండి? తీరిపోతాయి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే తీరిపోతాయి. ప్రార్థన చేయకపోతే కనుక మీరు ఎవరు సేవించినా సేవించుకుంటారు. దేవుడు నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్న యెహోషువ కుటుంబం అనే గృహం వల్లే. రెండోది గృహం అంటే దేవుని యొక్క విశ్వాసం నుంచి రక్షణ పొందిన దేవుడి లేకపోతే ఆ యొక్క సరసర నాయకుడు గృహం వల్లే. మూడోది ఏ గృహం? ఏమండి మార్కు ఇంటి దగ్గర ఏముందంటే ప్రార్థన ఉందండి. ఆ మార్కు ఇంటి దగ్గర ఏ ప్రార్థన అయితే ఉందో ఆ ప్రార్థన గృహం వల్లే ఈ గృహం ఉండాలి. చివరిగా ఏమండి ఏ గృహం అది చెప్పలే? ఏ గృహం అండి? సేవకులు చేర్చుకుని అది మనకు రావట్లేదు, మర్చిపోయాం. సేవకులు చేర్చుకునేది దేవుడు దీవించాలని ముఖ్యంగా వారి మార్గంలో వారి యొక్క మూడు అల్లుళ్ళు అందరూ దేవుడు దీవించాలని ప్రార్థించాలి. దేవుడు పరిశుద్ధ వచ్చిన కాక ఆమేన్. ప్రార్థించాలి. పరిశుద్ధుడా కృప